రైట్ బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మాదాపూర్ సిద్దిక్ నగర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. భవన నిర్మాణం కోసం పూడిక తీయడంతో పక్కనున్న బిల్డింగులు ప్రమాదంలో పడ్డాయి. సెల్లారం కోసం పెద్ద మొత్తంలో గుంత తీయడంతో పక్కనున్న 5 అంతస్తుల బిల్డింగ్ పక్కకు ఒరిగింది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు చేరుకున్నారు. చుట్టుపక్కల ఇళ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా ఫోన్ ఇన్ అందిస్తారు. రైట్ రాణా, సిద్దిక్ నగర్ లో 5 అంతస్తుల భవనం పక్కకి ఒరిగినట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? సిద్దిక్ నగర్ లో చెల్లార్లో గుంతలోకి ఈ 3 అంతస్తుల సంబంధించిన భవనం వంగిపోయింది. అయితే అప్పటికే చాలా వరకు కూడా జిహెచ్ఎంసీ సంబంధించిన సర్కిల్ 20లో ఈ టౌన్ ప్లానింగ్ అధికారులకు గతంలో కూడా ఫిర్యాదులు చేశారు. అయితే ఫిర్యాదులు చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదు అనేది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే దాని పక్కనే ఉన్నటువంటి 50 గజాల స్థలంకి సంబంధించిన విషయంలో సెల్లారు ఎక్కువగా లోతుగా తవ్వారు. ఆ లోతుగా తవ్వడం వలన ఈ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ కూడా ఇటు వంగిపోయింది. ఈ వంగిపోతే పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ల పైన ఎక్కడ పడుతుందో అనేది, ఇండ్ల పైన పడుతుందో అనేది కూడా వెంటనే అక్కడ అధికారులు చేరుకున్నారు. అధికారులు చేరుకున్న తర్వాత ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా అటువైపు ఇతరులకు పడే అవకాశం ఉంది కాబట్టి స్థానికంగా అతి నియర్ గా ఉన్నటువంటి ఇళ్లనంతా కూడా అధికారులు ఇప్పుడు ఖాళీ చేపిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి వీళ్ళందరూ పోలీసులు కానీ, అగ్నిమాపక సిబ్బంది కానీ, విద్యుత్ శాఖ కానీ వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పక్కకి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే పెద్ద బిల్డింగ్ కాబట్టి చాలా ఆస్తి నష్టం జరిగిందనేది కూడా వారు వాపోతున్నారు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా కూడా పక్కన తవ్వినటువంటి ఈ గుంత వల్ల గుంత అనేది చాలా లోతుగా ఉంది. సో దీనివల్ల కూడా పిల్లర్స్ అన్ని కూడా కదిలిపోయాయి కాబట్టి కదిలిపోయిన నేపథ్యంలో పక్కగా అంతా కూడా ఒరిగిపోయింది. ఏ క్షణమైనా కూడా పడిపోయే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం. దాని తగ్గట్టుగానే ఇప్పుడు పూర్తి స్థాయి హైడ్రాక్ సంబంధించిన వీళ్ళందరూ కూడా వచ్చారు. డిఆర్ఎఫ్ సంబంధించిన ఈ బృందం కూడా అక్కడికి వచ్చారు. సో వచ్చిన తర్వాత సాధ్యమైనంత తొందరగా వీళ్ళే దాన్ని కూల్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఎందుకంటే అది కానీ కూలింది అనుకోండి, పక్కన ఉన్నటువంటి ఇళ్ల పైన కానీ ఇవంతా కూడా పడే అవకాశం ఉంది. ఆల్రెడీ బిల్డింగ్ అంతా చాలా డామేజ్ ఉంది. మళ్ళీ ఇతరుల మీద పడితే కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ లోడ్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయిన నేపథ్యంలో అపార్ట్మెంట్ వాసులపైన ఈ భారం వేస్తామంటే ఊరుకునే కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.